జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ మూడోసారి మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బాధ్యతలు స్వీకరించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు. అప్పుడంటే గతంలో 5 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండగా ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే రాష్ట్రంలోని వివిధ కార్యక్రమాలు వాటి గురించి రిప్రజెంటేషన్ చేసి వాళ్ళందరినీ, అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు కలిసి మా రాష్ట్రానికి ఈ ప్రాజెక్టులు కావాలా, ఈ నిధులు కావాలని అడగటం అనేది సహజం. అయితే 5 ఏళ్లలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే ప్రధాని కలవడం, లేకపోతే హోంమంత్రి అమిత్ షాని కలిసి ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం తప్ప పెద్దగా దీని గురించి ఆయన రాష్ట్ర ప్రయోజనాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపి ఆ మంత్రులందరినీ టీం వర్క్ చేసి కలిసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ పార్లమెంటు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్, ఇట్లా నడ్డా, అన్ని రకాల మంత్రులు, తర్వాత రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఇట్లా దాదాపు ఒక 10-15 మంది మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు, నీతి ఆయోగ్ ముఖ్య నేతలు వీళ్ళందరితో భేటీ అయ్యి మా రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు కావాలా, ఈ నిధులు కావాలా, ఈ విభజన తర్వాత మేము చాలా సమస్యల్లో ఉన్నాం, 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, ఆర్థిక వలయంలో సమస్యలు చాలా ఉన్నాయి, మాకు బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ కేంద్ర మంత్రులని, అనేక మంది మంత్రులని కలిసి దానికి సంబంధించినటువంటి అంశాలని ఎక్స్ప్లెయిన్ చేసి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి అందరూతో కలిసి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రధానంగా ఆయన వెళ్తా కూడా మన రాష్ట్ర మంత్రులు కర్నూలు జిల్లాకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డిని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ అంటే మీరు గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న తేడాని కేంద్రంలో మంత్రులను అడ్రస్ చేస్తే గతంలో జగన్ వ్యక్తిగతమైనటువంటి పనులు, ఆయన కేసులకు సంబంధించిన అంశాలను గురించే చర్చించారు అని చెప్పని పత్రికల్లో ప్రతిపక్షాలు ఏలెత్తి చూపాయి. ఇవాళ అలా కాకుండా నేరుగా ఆ మంత్రిని కలిసిన వెంటనే ఈ మంత్రికి ఇచ్చిన వినతి పత్రం ఇది అని పత్రికాముఖంగా వెంటనే విడుదల చేయడం, దానికి సంబంధించిన అంశాలని ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఈ విధంగా రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు జరిగినటువంటి నిధులు కొరత, అవకతవకలు, అప్పులు ఇవన్నిటిని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు రాష్ట్ర నిర్మాణానికి మీరు మరలా నిధులు ఇవ్వాలా, పోలవరం ప్రాజెక్టు, తర్వాత రాజధాని అమరావతి నిర్మాణం, వీటన్నిటికీ మీరు కొంత సాయం చేయకపోతే అభివృద్ధి ముందుకు సాగలేమని చెప్పని మా మంత్రులందరినీ ఆయన అప్పీల్ చేయడం, దాంతోపాటు కొంతమంది ఉన్నతాధికారులను కూడా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించడం, అదేవిధంగా విదేశీ పారిశ్రామికవేత్తలని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్లో కూర్చొని మా రాష్ట్రానికి వస్తే మీరు పెట్టుబడులు పెడితే మీకు కావాల్సినటువంటి మౌలిక వసతులు మేము ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ పరంగా, మీరు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయండి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచండి అని అనేక మంది పారిశ్రామికవేత్తలని ఆహ్వానించారు. ఈ 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసి అప్పీల్ చేసే విధానం, తర్వాత కేంద్ర ఉన్నతాధికారులతో చర్చలు, ఇవన్నీ కూడా గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ రెంటిని పోల్చుకొని అనేక మంది మేధావులు ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, మనకు ఉన్న వనరుల్ని ఎలా ఉపయోగించుకోబోతున్నాం, చంద్రబాబు తీసుకునే స్టెప్స్, ఈ యొక్క ఈ కార్యక్రమాలు, ఢిల్లీ కార్యక్రమాలు అన్నీ చూసి అనేక మంది జగన్ హయాంలో ఇప్పుడు ఎన్డీఏ హయాంలో జరిగినటువంటి ఈ వ్యత్యాసాలని పోల్చుకుంటా ఉన్నారు. గతంలో ఉదయం ఎప్పుడో ప్రధానమంత్రినో అమిత్ షానో జగన్ కలిస్తే ఎప్పుడో రాత్రి పొద్దుపోయిన తర్వాతనో లేకపోతే ఏదో ప్రెస్ నోట్ విడుదలయ్యేది. అలా అక్కడ లోపల అంటే ప్రధానమంత్రి అమిత్ షా దగ్గర జరిగే చర్చలు వేరు, వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ వేరు అంటూ ప్రతిపక్షాలు అనేకంగా దాన్ని వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అటువంటి పరిస్థితి కాకుండా ప్రతి గంటకి అపాయింట్మెంట్ తీసుకున్న టయానికి వెళ్ళి అక్కడ కలవటం, ఇక రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పడం, దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను కలిసే సమయంలో ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు, రోడ్డు రవాణా శాఖ మంత్రులు, 2 మంత్రులు వాళ్ళందరినీ తీసుకెళ్ళి తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి మా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, తెలుగుదేశం సంబంధించినటువంటి ఎంపీలు అందరితో వెళ్ళి రిప్రజెంటేటివ్ చేసి వాళ్ళతో చర్చలు జరిపి ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక
ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ఢిల్లీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పటికి పత్రికలు, తర్వాత కొంతమంది సీనియర్ నేతలు వీటిని సమీక్షిస్తూ ముందుకు పోతూ ఉన్నారు. అది ఏదైనా కొంత ఈ ఎన్డీఏ హయాంలో మోడీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందుద్దనే ఆశ కొంతమంది ఎక్కువ మందిలో చిగురిస్తూ ఉంది. మరి పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలా. ఇప్పటివరకైతే స్నేహపూర్వక వాతావరణంలోనే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంతో తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళంతా చర్చలు జరుపుతూ ఉన్నారు. నిధులు రాబట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది అంటే గతంలో జగన్ హయాంలో, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఢిల్లీలో జరిగిన పరిణామాలు, ఆ మంత్రులతో జరిగిన చర్చలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చే విధానం, వీటన్నిటి గురించి కూడా కొంతమంది మేధావులు, పాత్రికేయులు, కొన్ని సంస్థలు పోల్చుకొని దాన్ని కంపేర్ చేస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని కొంత ఆనందపడతా ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.